వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Aలో క్వశ్చన్ నెంబర్ 12 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, వాట్ లెంత్ ఆఫ్ కాపర్ వైర్ of specific resistance 1.7 into 10 power 8 ohm meter and radius 1 mm is required so that its resistance is 2 ohm. ఒక కాపర్ వైర్ కి స్పెసిఫిక్ రెసిస్టెన్స్, దీన్ని మనం రో తో డినోట్ చేస్తాం. ఆ రో అనేది ఇంత వాల్యూ ఉండాలి. 1.7 into 10 power 8 న్యూటన్ ఓమ్ మీటర్ ఉండాలి. ఆ వైర్కి రెసిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే రేడియస్ 1 mm ఉండాలి, రెసిస్టెన్స్ 2 ohm ఉండాలి. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసేటటువంటి ఒక కాపర్ వైర్ ఎంత లెంత్ లో ఉంటే ఈ కండిషన్స్ సూట్ అవుతాయి అంటే, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఆ వైర్కి ఎంత లెంత్ ఉండాలి, ఇది క్వశ్చన్. లెంత్ మనం ఎల్ తో డినోట్ చేస్తాం, రెసిస్టెన్స్ ని ఆర్ తో డినోట్ చేస్తాం, రేడియస్ ని స్మాల్ ఆర్ తో డినోట్ చేస్తాం. ఒక వైర్ కి రేడియస్ ఇచ్చారు అంటే, సపోజ్ ఆ వైర్ ఇలా తీసుకుంటే గనక ఇంకో ఇది రెసిస్టెన్స్, రేడియస్. రేడియస్ అంటే ఇది మనం రేడియస్ ఎవరికి, ఈ క్రాస్ సెక్షన్ కి, అంటే దీనికి మనకి ఈ సర్కిల్ షేప్ లో ఉంటుంది కదా, దీని ఏరియా ఏ, ఇది సర్కిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి పై ఆర్ స్క్వేర్, అందులో దనమాట ఈ R1 mm అనేది. క్లియర్? ఓకే, ఇప్పుడు మనకి గివెన్ వాల్యూస్ ఏంటో నోట్ చేద్దాం, దాన్ని బట్టి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి ఏంటి ఇవ్వడం జరిగింది, గివెన్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో ఇవ్వడం జరిగింది. 1.7 into 10 power -8 ఓం మీటర్. ఓకే, తర్వాత రేడియస్ స్మాలర్ ఇవ్వడం జరిగింది 1 millimeter. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్ ఇవ్వడం జరిగింది 2 ohm. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఓం మీటర్ లో ఉంది, ఇది మీటర్ లో ఉన్నందువల్ల దీన్ని మనం మీటర్ కన్వర్ట్ చేయాలి, దీన్ని కూడా మీటర్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 mm అంటే మనకు తెలుసు కదా, 1/1000 మీటర్ అంటే 1/10 power 3 మీటర్ అంటే 10 power -3 మీటర్. రైట్, ఈ మీటర్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఈ ఓం మ్యాచ్ అయింది. లెంత్ ఆల్సో షుడ్ బి ఇన్ మీటర్, లెంత్ కూడా మనకు మీటర్లో రావాలి. ఓకే, ఇప్పుడు మనకి దీని సూటబుల్ ఫార్ములా ఏంటి, R = ρL/A. ఇది సూటబుల్ ఫార్ములా. అయితే రో అంటే మనకు తెలుసు, ఎల్ అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాలి, కానీ ఏ అంటే అదే చెప్పాను ఇందాక, పై R² తీసుకుందాం. ఈ రెండింటి బట్టి మనకి ఎల్ కావాలి అంటే ఏం చేయాలి, ఎల్ కావాలంటే ఈ పై R² ఏమో ఆర్ని మల్టిప్లై చేస్తుంది, ఈ రో వచ్చి దాన్ని డివైడ్ చేస్తుంది. ఎల్ ఒక్కటే కావాలి, నాకు పై R² వద్దు, ఇటు పంపిద్దాం, మల్టిప్లై అవుతుంది, R into πr² అవుతుంది. రో కూడా మనకు వద్దు, మనకు ఓన్లీ ఎల్ఏ కావాలి, ఇటు ఇక్కడ మల్టిప్లికేషన్ ఇటు వస్తే డివిజన్ అవుతుంది, సో బై రో అవుతుంది. ఇది మీరు స్పెషల్ గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దు, ఎక్కువ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేము. ఇది బేసిక్ ఫార్ములా, R = ρL/A. దీన్ని బట్టి మిగతా మనం ఇలా షిఫ్ట్ చేసుకుని చేసుకోవడమే, ఇది ఈజీ. ఇప్పుడు మనం వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా. R అంటే 2, పై అంటే 3.14, ఇది పై వాల్యూ. R² అంటే ఈ నెంబర్ స్క్వేర్ చేయాలి, 10 power -3 స్క్వేర్ చేస్తున్నాను, బై రో అంటే 1.7 into 10 power -8. ఓకే, ఇప్పుడు మనకి ఎల్ కావాలి అంటే సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ 2 into ఈ 3.14 ఎంత అవుతుంది, ఇది మనకి 2 3 6.2 14 28, 6.28 అవుతుంది. ఇది ఇంటూ
ఇది -6 అవుతుంది. రెండు మల్టిప్లై కదా అవుతాయి. 10⁻³ -3 × 2 -6. ఎందుకంటే మన ఫార్ములా a⁻m⁴n ఉంది అంటే ఎక్స్పోనెంట్స్ లో a⁻m × n గా చేయాలి. ఆ బేస్ మీద బై 1.7 × 10⁻⁻8. మళ్ళీ ఎక్స్పోనెంట్స్ ఈ -8 పైకి వెళ్తే 10⁻+8 అవుతుంది. అంటే ఇది 6.28 × 10⁻⁻6 + 8. ఇది -8 పైకి వెళ్తే +8 అవుతుంది. -6 + 8 అంటే +2 బై 1.7. అంటే మనకి ఎంత అవుతుంది? 6.28 × 10² అంటే 100. 628 అయింది బై 1.7. దీన్ని ఇంటూ 10 బై 10 చేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ రాస్తున్నాను నేను. 628 × 10 6280 బై 1.7 × 10 17. అంటే మనం 17తో డివిజన్ చేయడమే. $369.42 అని వచ్చింది. ఓకేనా? సో ఇది ఇక్కడ ఏం చేద్దాం? ఒక డెసిమల్ తర్వాత ఆపేద్దాం అనుకుంటే నెక్స్ట్ నెంబర్ <5 కాబట్టి ఈ 4 యాస్టీస్ రాసేయచ్చు. అంటే 369.4. ఒకవేళ ఇది <5 అయితే ఈ 4 కాస్త 5 అవుతుంది. లేదు <5 కాబట్టి 4 4లో ఉండిపోతుంది. 369.4. మరి యూనిట్స్ ఏంటి? లెంత్ కదా, మీటర్స్. రైట్? Therefore, the length of the copper wire is 369.4 meters. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 12 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.